ఇచ్చే దేవుడో గనక అయా వారి హృదయాలను బట్టి అయా తండ్రి నాయన వారి సంసిద్ధతను బట్టి వారి హృదయాలను కడిగి సిద్ధపరిచి అయా నీ పరిశుద్ధాత్మ ప్రభా తండ్రి నాయన బలముగా దిగి వచ్చేలాగున సహాయము చేయమని, నీ ఆత్మ వరముల చేత నింపబడ్డానికి సహాయము చేయమని అయా నీ కృపలో ప్రభా ప్రతి ఒక్కరము కూడా ఎదిగి ప్రభా తండ్రి పరిశుద్ధపరచబడి నీ నామానికి మహిమ తెచ్చువారిగా మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచుకోమని నీ కృపలో నీ దయలో ప్రభా 21 రోజులు కూడా ప్రభా తండ్రి నాయన బహు ఘనముగా మీరు జరిగించమని అయా సమస్తమును కూడా ప్రభా మీ చేతులకు అప్పగించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామములో ప్రారంభించి అడిగి వేడి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పాట పాడుకుంది. ఎవరైనా పాట పాడతారా? పాడతారు. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరికట్టినను. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరికట్టినను. వరదవలే భక్తిహీనులు పోర్లిన, వరదవలే భక్తిహీనులు పోర్లిన్. విడువక నన్ను ఎడబాయని దేవా, విడువక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా దయగల వారిపై దయ చూపించు, కఠినుల ఎడల వికటము చూపు. దయగల వారిపై దయ చూపించు, కఠినుల ఎడల వికటము చూపు. గర్విష్ఠుల యొక్క గర్వముననుచున్, గర్విష్ఠుల యొక్క గర్వముననుచున్. సర్వము నెరిగిన్ సర్వాధికారి, సర్వము నెరిగిన సర్వాధికారి. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మరణపుటురుల మరువక మురళిడ, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై. మరణపుటురులలో మరువక మురళిడ, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై. తన ఆలయములో నా మొర వినెను, తన ఆలయములో నా మొర వినెను. అదరని ధరణి భయకంపముచే, అదరని ధరణి భయకంపముచే. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం,
పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయును. మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయును. ఉరుములు మెరుపులు మెండుగా చేసి, ఉరుములు మెరుపులు మెండుగా చేసి అపజయమిచ్చెను అపవాదికిని, అపజయమిచ్చెను అపవాదికిని. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా దీపమును వెలుగించువాడు, నా చీకటిని వెలుగును చేయును. నా దీపమును వెలుగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును. జలరాశుల నుండి బలమైన చేతితో, జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు, వెలుపల చేర్చిన బలమైన దేవుడు. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. హల్లెలూయా. హల్లెలూయా. త్రిత్వదేవుని స్తుతి చెల్లించుకుందామండి. తండ్రి అయిన దేవునికి, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువునకు, ఆత్మగా మన మధ్య ఉన్న పరిశుద్ధాత్మకును, త్రియేక దేవునికి యుగాయుగములకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆదియు అంతమునయున్న త్రియేక దేవునికి యుగాయుగములకు ఘనత ప్రభావములు కలుగునుగాక. సకల మానవాళి రక్షణార్థమై శిలువ మరణం పొందిన మన ప్రభువునకు యుగాయుగములకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆత్మస్వరూపి అయిన పరిశుద్ధాత్మ తండ్రి మనలను వెలిగించుచున్నందుకై ఆత్మదేవునికే యుగాయుగములకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. సృష్టికర్త అయిన దేవుడు మన కొరకు బలి అర్పించినందుకై మన ప్రభువునకు యుగాయుగములకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. నిత్యరాజ్య వారసత్వము మనకు అనుగ్రహించిన త్రియేక దేవునికే యుగాయుగములకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మమ్మును రక్షించి నడిపించి రెండవ రాకడకై మమ్మును సిద్ధపరుస్తున్న త్రియేక దేవునికే యుగాయుగములకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కూర్చుందాం. మరి ఈరోజు ఇక్కడికి దేవుడు మనల్ని సిద్ధపరిచాడు అంటే ఆయన ఇచ్చినటువంటి మాటకు లోబడి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి దేవుడు సంతోషపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. మరి ఇందాక ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభువు దర్శనం ఇచ్చారు. హల్లెలూయా. ఎలాగా అంటే ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాను, దేని నిమిత్తం అంటే మరి ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని మరి మనకు తెలియాలా వద్దా? ఆయన ఇస్తానని చెప్పి మాట ఇచ్చి మనల్ని అందరినీ కూడా ఇక్కడ సమకూడమని ప్రభు సెలవిచ్చారు. మరి సెలవిచ్చిన ప్రభువు మరి మాట తప్పే దేవుడా? ఆయన మాట ఇచ్చాడు, ఇది ఆయన చిత్త ప్రకారంగా జరుగుతుంది అని తెలియడానికి ప్రార్థన చేస్తుంటే ప్రభువు మెట్లు ఎక్కి ఈ ఫస్ట్లో ఉన్న ఈ పై 2 మెట్లు ఎక్కుతుండడం కనిపించి ఇందులోకి కాలు పెట్టినప్పుడు కాలు దగ్గర నుంచి ఆ యొక్క డ్రెస్ కాడి నుంచి మరి అక్కడి నుంచి వచ్చి ఈ స్టెప్ ఎక్కి ఈ పైకి వచ్చారు. అంటే ఇక్కడ మాట్లాడేది ఎవరు? ప్రభువు. హల్లెలూయా.
సంతోషించదగినటువంటి దర్శనం అండి, ఆనందపడవలసినటువంటి అంటే మన యొక్క ఆత్మలో ఏం కలుగుతుంది? ప్రభువును చూసినప్పుడు ఆ సంతోషము ఆనందము, సంతోషం ఆనందం అనే మాట చాలా చిన్నది కదా. ఎందుకంటే నేను అనుకుంటా ఉన్నాను, ప్రభా మరి అందరినీ తీసుకురండి ప్రభా, మీరు 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 చెప్పే ప్రతి మాట అందరూ వినాలి. ఇది ఆత్మవరముల పండుగ, ఇది దేవుడు మనకి ఆత్మను అనుగ్రహించడానికి, సిద్ధపరచడానికి దేవుడు మనకిచ్చినటువంటి సమయం ఇది. హల్లెలూయా. దీన్ని నిర్లక్ష్యపరచుకోవడం మాత్రం ఎంత మాత్రమో మంచిది కాదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ మొదటి రోజున ఈరోజు మనము వచ్చాం, సమయానికి వచ్చాము, దేవుని మాటకి లోబడి వచ్చాం. అందుని బట్టి దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనసు ఎవరిస్తారండి? దేవుడిచ్చాడు. ఈరోజు ఆయన మాటకు లోబడితే ఇవి రెండు మనకు అనుగ్రహించబడ్డాయి. హల్లెలూయా. ఇది దేవుడు మనకు చెప్పిన మాట. దేవుడు మనల్ని రమ్మన్నాడు, మనకి ఆత్మను అనుగ్రహిస్తానన్నాడు అనే ఆశతో వచ్చిన మనకు దేవుడు ఆత్మ వరములతో మనల్ని నింపునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ మొదటి దినమున ఈ యొక్క 20వ తేదీన దేవుడు సిద్ధపరిచినటువంటి, మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆత్మను మనము పొందుకోవడానికి ఈ యొక్క మొదటి దినమున దేవుడు మనకి ఇవ్వబోతున్నటువంటి వాక్యంలోనికి ఇప్పుడు మనం వెళ్ళిపోదాం. హల్లెలూయా. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అపోస్తుల కార్యములు ముందుకొచ్చి 1వ అధ్యాయము 8వ వచనంలో, అయితే ఫస్ట్ నుంచి చదువుదామండి, 1 నుంచి 8వ వచనం దాకా చదువుకుందాం. ఓ తెయోఫిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటినన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథమును రచించి తిని, ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. ఆయన వారిని కలుసుకుని ఎలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మము ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరనెను. హల్లెలూయా. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, హల్లెలూయా, వాగ్దానము కొరకు కనిపెట్టమని చెప్పి యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చును గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందెదరనెను. కాబట్టి 6వ వచనంలో చూస్తే, కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించెదవా అని ఆయనను అడుగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకుని ఉన్నాడు, వాటిని తెలుసుకునుట మీ పని కాదు అయినను. హల్లెలూయా. వాటిని తెలుసుకునుట ఎవరి పని కాదంట? నరులుగా, మానవులుగా మన వల్ల కాదు, కానీ అయినను. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాటను మనం స్పష్టంగా గనక అర్థం చేసుకుంటే, ఇక్కడ ప్రభు సెలవిస్తున్నటువంటి మాట, వాటిని తెలుసుకునుట మీ పని కాదు అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేము, యోదయ, సమరయ దేశముల యందంతటను బోధిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను. హల్లెలూయా. మహాప్రభావము కలిగినటువంటి మాటల్ని మనం చదివామండి. హల్లెలూయా. ఇక్కడ ఒక మాట మనము గనక పరిశీలిస్తే, వారందరూ కూడి వచ్చినప్పుడంట, ఎవరు? ప్రభు మరి అంతకుముందు చెప్పినటువంటి మాట 4వ వచనంలో చూడండి, ఆయన వారిని కలుసుకుని, ఎప్పుడంటే ఆయన సిలువలో మరణించిన తర్వాత, తిరిగి లేచిన తర్వాత తన్ను తాను సజీవునిగా వారి శిష్యులకు కనబరుచుకున్నాడు. మరియతో పాటుగా ఎవరికి కనబడ్డారు? వారి శిష్యుల దగ్గరికి, ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళారంట ప్రభు. అవునా? అంత మాత్రమే కాదు, మరి శిష్యులందరూ కూడా మేడగదిలో ఉండగా
వెళ్ళి వారిని దర్శిస్తే తోమా ఏమన్నారండి? ఆయన సజీవుడని నేను నమ్మాలంటే ఆయనను నేను ముట్టాలి, ఆయన గాయములను నేను ముట్టాలి. ఆయన గాయపరచబడ్డాడు, గాయపరచబడిన తర్వాత లేచి ఉన్నాడని నేను ఆయన సజీవుడని నేను నమ్మాలి అంటే ఆయన గాయములను నేను తాకాలి అన్నాడు. హల్లెలూయా. అంటే వారి శిష్యుల దగ్గరికి ఆయన వెళ్ళాడా లేదా? వెళ్ళినప్పుడు తోమా గారు వేసినటువంటి ప్రశ్నకు సమాధానం ఆయన పొందుకున్నారా లేదా? ఎలాగంటే, రా తోమా, నేను సజీవుడైన దేవుడను, హల్లెలూయా, ఇదిగో నా గాయములు ఇంకను నీ ఎదుట ఉన్నాయి, రా చూడు అని అంటే ఆయన వెళ్ళి ఆయన చేతులను పట్టుకున్నాడంట. ఆయన గాయములను, అందుకే కదా తోమా ఆయన గాయములను రేపాడు అని అంటారు, అవునా కాదా? గాయములను తాకినప్పుడు గాయము రేగుతుందా లేదా? అంటే అనుమానించటంతో ఆయన గాయాన్ని రేపాడండి. ఆయనను ముడితేనో ఆయన గాయము రేపడంతో కాదు, ఆయన సజీవుడుగా నేను మరలా తిరిగి వస్తానని శిష్యులకు బోధించినప్పుడు ఆయనను అంగీకరించిన వారు ఎవరైనా ఉన్నారంటే తోమా గారు ఏమంటున్నారు? ఆయన సజీవుడని తెలుసుకోవాలంటే నేను ఆయన గాయాల్ని ముట్టాలి అన్నాడు. అంటే ఎంతో కొంత ఒక అనుమానం అనేది ఉంది తోమా గారు. అయితే ఆ యొక్క అనుమానాన్ని వచ్చి నా గాయములను చూడమని యేసుప్రభు చెప్పి వారికి తన్ను తాను సజీవునిగా కనబరుచుకున్న తర్వాత ఆయన శిష్యులతో చెప్తున్నటువంటి మాటలు. హల్లెలూయా. ఇక్కడ కూడి వచ్చినటువంటి మనతో ప్రభు సెలవిస్తున్నటువంటి మాటను మనము సరిగ్గా పరిశీలించినట్లయితే ఇక్కడ చూడండి, ఆయన శ్రమ పడిన తర్వాత 3వ వచనంలో, ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనబరుచుకొనెను. హల్లెలూయా. ఆయన భూమి మీదకు వచ్చిన దినమును, మరి ఆయన బాప్తిస్మము పొందిన దినము నుంచి ఆయన ఆ యొక్క రాజ్యమును గురించే చెప్పడం మొదలుపెట్టారు, కానీ ఇహ సంబంధమైన వాటి గురించి ఆయన ఏ రోజు కూడా తను సంపాదించాడనో తను సంపాదించాలనో ఎప్పుడు కూడా చెప్పలేదని. నాకు ఇది కావాలి అని కానీ నాకు ఇది వద్దు అని కానీ ఏ విషయం గురించి ఇహ సంబంధమైన వాటి గురించి ఆయన చెప్పలేదు. కానీ ఆయన యొక్క హృదయమంతా, ఆయన యొక్క జీవితం అంతా ఉన్నటువంటి 3.5 సంవత్సరాలు కూడా ఆయన బాప్తిస్మం పొందిన తర్వాత 3.5 సంవత్సరాలు ఏం చేశారు అంటే పరసంబంధమైన వాటిని ఇక్కడ ఉన్నటువంటి నరులకు తెలియచేయడం మొదలుపెట్టారు. ఆ మొదలుపెట్టిన దాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. హల్లెలూయా. మరి ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా ఆయన చెప్పినటువంటి మొదటి మాట ఏంటి అని అంటే పరలోక రాజ్య సంబంధమైన వాటిని గురించి, పరలోక రాజ్యముల గురించి ఆయన సెలవిస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ చూడండి, శ్రమ పడిన తరువాత 3వ వచనంలో 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకున్నాడంటండి. హల్లెలూయా. కనపరుచుకున్న తర్వాత ఒక నమ్మకము అనేది అక్కడ ఉన్నటువంటి శిష్యులకు కలిగిన తర్వాత వారందరూ కూడా కలిసి కూడి వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ ఆయన వారందరూ కూడా ఉన్నారండి. ఇక్కడ ఆయనకి తను కనపరుచుకున్న తర్వాత ఆయన వారిని కలుసుకునంట వారి దగ్గరికి వెళ్ళిపోయి ఆయన ఒక మాట చెప్తున్నారు, ఇలాగ ఆజ్ఞాపించారంట. ఆజ్ఞ అతిక్రమము పాపము మనకు తెలుసు కదండి. ఆయన ఏం చెప్పారంట? సజీవునిగా లేచిన తర్వాత శిష్యులతో చెప్పిన మాట. శిష్యులు అంటే ఎవరండి? మాట వినేవారు, వెంబడించేవారు, అవునా కాదా? శిష్యులు అంటే ఏయో డిగ్రీలు తీసుకున్న వాళ్ళు తర్వాత సంగతి. డిగ్రీ తీసుకోవడానికి ఇష్టపడి వచ్చి అక్కడ చెప్పినటువంటి అక్కడ లెక్చరర్ యొక్క మాటను శ్రద్ధగా విని చదివేవాళ్ళు శిష్యులు, అవునా కాదా? ఇక్కడ ఉన్నటువంటి వారిని కలుసుకునంట ఒక ఆజ్ఞ ఇచ్చారంట, ఇలాగూ ఆజ్ఞాపించెను. హల్లెలూయా. మీరు యెరూషలేములో నుండి వెళ్ళక, ఏమంటున్నారు? ఫస్ట్ ఆజ్ఞ ఏంటి? పాత నిబంధన గ్రంథంలో దేవుని యొక్క మాటను వినకపోతే పాపము నుండి వచ్చినటువంటి జీతం ఏమైంది? మరణమైంది. హల్లెలూయా. ఇప్పుడు ఈ మరణములో నుంచి మనల్ని జీవములోనికి నడిపించటానికి ప్రభువు మనకొక ఆజ్ఞను ఇస్తా ఉన్నారు. హల్లెలూయా. మరి గతములో ఆదామైతే ఆజ్ఞను అతిక్రమించాడు, దానివల్ల మరణం వచ్చింది. ఈరోజు సజీవుడైన దేవుడు
యేసుక్రీస్తు ప్రభువు అభిషిక్తుడైన వారు మన కొరకు ప్రాణమును దానముగా అర్పించినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నోట నుండి వచ్చినటువంటి సజీవునిగా అండి. మామూలుగా ఒక నరునిగా ఈ భూలోకానికి వచ్చినప్పుడు ఆయన ఆజ్ఞ ఇవ్వలేదు, కానీ ఆయన సజీవునిగా తను తాను కనబరుచుకున్న తర్వాత ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అది ఎందుకు అని అంటే ఆయన తను తాను సజీవునిగా కనబరుచుకున్నాడు. ఆయన మరణించలేదని, మరణమును జయించి తిరిగి లేచినటువంటి సజీవుడైన దేవుడని తన్ను తాను కనబరుచుకుని నా మాటను అంగీకరించిన వాడు సజీవునిగా ఉంటాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. ఆయన సజీవుడు కాబట్టి ఆయన యొక్క జీవములోనికి మనము వెళ్ళాలి అని అంటే ఆయనను వెంబడించడం అనేది తప్పనిసరి. ఆయన ఇస్తున్నటువంటి ఆజ్ఞ ఏంటి? ఇప్పుడు మన మరణము నుంచి జీవంలోనికి వెళ్ళాలి అని అంటే ఇక్కడ ఆయన చెప్పినటువంటి మాటను మనము ఆయన యొక్క ఆజ్ఞను అతిక్రమించకుండా దాన్ని అనుసరించడమే దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞ కదా. హల్లెలూయా. ఇక్కడ చూడండి, మీరు యెరూషలేములో నుండి వెళ్ళక. హల్లెలూయా. యెరూషలేము అంటే దేవుని యొక్క సన్నిధి. హల్లెలూయా. యెరూషలేము అంటే దేవుడు ఉన్నటువంటి స్థలము, అంటే వాక్యమును బోధించే స్థలము, వాక్యము మనతో మాట్లాడే స్థలం అని అర్థం. మనల్ని ఎక్కడి నుంచి వెళ్ళిపోవద్దంటున్నాడు ప్రభు? యెరూషలేములో నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. హల్లెలూయా. నా వలన వినినటువంటి తండ్రి యొక్క వాగ్దానము. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు మన కొరకు జీవమును అనుగ్రహించడానికి వచ్చారు. జీవమును ఇవ్వడానికి తన ప్రాణాన్ని, తన యొక్క రక్తాన్ని, తన యొక్క జీవాన్ని ధారబోసి నీకు నాకు జీవాన్ని ఇవ్వడానికి వచ్చారు. ఆయనను జీవపు దాతగా తన తండ్రి మన కొరకు ధారబోసాడండి. హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు కుమారుణ్ణి మనల్ని అంగీకరించుట కొరకు తన పరిశుద్ధ రక్తాన్ని త్యాగముగా బలి అర్పణగా సమర్పించి, ఇక్కడ దేవుడు ప్రభువు చెప్తున్నటువంటి మాట, నన్ను పంపిన వాని యొక్క వాగ్దానము కొరకు మీరు కనిపెట్టుకుని ఉండమంటున్నాడు దేవుడు. హల్లెలూయా. దేన్ని కనిపెట్టుకోవాలి? ఇప్పుడు ప్రభువు బోధించినటువంటి మాటను మనం ఏం చేయాలంట అండి? అనుసరించాలంట, ఆచరించాలంట. హల్లెలూయా. దాన్ని పట్టుకుని మనము బ్రతకాలంటండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఇక్కడ చెప్తున్నటువంటి మాటను చూస్తే, మీరు నా వలన వినినటువంటి, అనగా ఇక్కడ ఈ యొక్క యెరూషలేములో నుండి బయలుదేరినటువంటి వాక్కును వినినటువంటి మీరు, ఆయన ఇచ్చాడు కదా ఒక వాగ్దానము. ఏమిచ్చాడు వాగ్దానం? యెరూషలేములో నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం అంటే ఎవరండి? యేసయ్యే. హల్లెలూయా. వాగ్దానమే యేసయ్యగా మార్చబడ్డాడండి. హల్లెలూయా. వాగ్దానము అనగా మాట, ఆ మాట యేసే. యేసయ్య ఇప్పుడు మనకిచ్చినటువంటి మాట ఏంటి అంటే, నా వలన మీరు మరణములో నుండి తిరిగి పునరుద్ధానములోనికి మీరు రావాలి, కాబట్టి మీరు నన్ను వెంబడించండి అంటున్నాడు ప్రభు. హల్లెలూయా. అంటే మనము ఆయన ద్వారా మరణము నుంచి జీవములోనికి వెళ్ళాలి అని అంటే ఆయన యొక్క మాటను మన హృదయంలో స్థిరపరచుకోవాలంటండి. హల్లెలూయా. అంటే ఇక్కడ వాగ్దానము కొరకు కనిపెట్టుకుని ఉండమన్నారు. రెండవదిగా, యోహాను నీళ్లలో బాప్తిస్మం ఇచ్చాను కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరు అని రాయబడి ఉంది. హల్లెలూయా. యోహాను గారు అయితే దేని ద్వారా ఇచ్చారంటండి బాప్తిస్మం? అంటే నీళ్ల ద్వారా ఇచ్చారు. మనందరం కూడా పొందుకున్నాం కదా. నీళ్లతో పొందిన మనము, అంటే యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన మనకి ఏం కావాలంటండి ఇప్పుడు? అంటే యేసయ్యను గుర్తించిన మనకు ఎవరు కావాలి? పరిశుద్ధాత్మ కావాలి. ఆయన ఇప్పుడు ఎలాగూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు? వాగ్దానము. యేసయ్య వెళ్ళక మునుపు, మరి ఆ యొక్క సిలువకు ఎక్కక మునుపు, ఆ యొక్క త్యాగము చెయ్యక మునుపు, ఆయన మన నిమిత్తమై ఆ యొక్క బలియాగమునకు సిద్ధపడుతున్న సమయంలో వెళ్ళక మునుపు, కొద్ది దినముల మునుపు ఆయన ఒక మాట శిష్యులతో పంచుకున్నాడు అంటాడు. ఏమని పంచుకున్నాడు? ప్రభు ఒక మాట చెప్తా ఉన్నారు, ఇదిగో నేను మీ కొరకు అంటే ఒక ఆలయాన్ని 3 దినాల్లో పడగొట్టి నేను కట్టగలను అన్నాడు. అవునా కాదా? ఏంటా ఆలయము అని అంటే యేసుక్రీస్తే ఆలయము. హల్లెలూయా.
హల్లెలూయా. ఆయన 3 దినాల్లో అంటే ఆయన చనిపోయి తిరిగి లేచాడండి. హల్లెలూయా. అలాంటి వాక్కు మనకు వినబడే స్థలమే ఆలయం అంటండి. హల్లెలూయా. ఆ యొక్క వాక్కు బయలు వెళ్ళే స్థలమే ఆలయం అంటండి. హల్లెలూయా. ఆయన ఆలయాన్ని కడతానన్నాడు కదా 3 దినాల్లోగా. ఆయన చనిపోయాడు, 3 దినాల్లో మరలా తిరిగి లేచాడు. ఎందుకు అని అంటే నిన్ను ఒక ఆలయముగా చేయడానికి. హల్లెలూయా. హల్లెలూయా. నీ హృదయాన్ని ఆయనకు నివాసయోగ్యముగా చేసుకోవడానికి. హల్లెలూయా. ఆయన మనలోనికి వస్తేనే తప్ప జీవము మనలోనికి తిరిగి రాదంటండి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూడండి, యోహాను నీళ్లతో బాప్తిస్మము ఇచ్చెను కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందెదరు అని అన్నారు కదా. హల్లెలూయా. యేసయ్య యొక్క త్యాగము, యేసయ్య యొక్క బలియాగము, యేసయ్య యొక్క మరి మరణము, తిరిగి లేచినటువంటి పునరుద్ధానము మనకు తెలిసినప్పుడు, మనకు వినబడినప్పుడు, ఆయన యొక్క వాక్యము ద్వారా వినినటువంటి ఆ వాగ్దానము ఏంటి? ఆ వాగ్దానం అంటే నీవు నన్ను గనక నమ్మి విశ్వసించి నేనే రక్షకుడనని నీవు ఒప్పుకున్న ఎడల నీవు రక్షించబడతావు అని రాయబడి ఉంది కదండి. హల్లెలూయా. ఈరోజు మన అందరం కూడా విని రక్షించబడ్డాం. ఇక్కడ ఉన్నటువంటి మన అందరం కూడా బాప్తిస్మం తీసుకున్నాం. అవునా? హల్లెలూయా. మరి రక్షించబడినటువంటి మనకు ఏమి కావాలో దేవుడు ఇక్కడ బయలుపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. యోహాను నీళ్లతో బాప్తిస్మము ఇచ్చెను కానీ మరి కొద్ది దినములలోగా అన్నాడు. హల్లెలూయా. మరి యేసుక్రీస్తు ప్రభు చనిపోయి తిరిగి లేవక ముందు ఒక మాట చెప్పెళ్ళారు అని అన్నాను కదా. చెప్పి ఆ సిలువకు వెళ్ళారు అని చెప్పాను కదా. మాట ఏంటి అంటే నేను మిమ్మల్ని అనాథులుగా విడవను, పరిశుద్ధాత్మను మీకు అనుగ్రహిస్తున్నాను, నా ఆత్మను మీకు అనుగ్రహిస్తున్నాను అని సెలవిచ్చారు కదా. హల్లెలూయా. ఈరోజు సిలువదారిగా ఆయన పడినటువంటి శ్రమలను, ఆయన చేసినటువంటి త్యాగమును ఎవరైతే గుర్తిస్తారో, వాక్యానికి ఎవరైతే లోబడతారో వారందరూ కూడా యేసయ్యను చూసిన వారే, యేసయ్యను మరి కలిగిన వారే, యేసయ్యను కోరుకున్న వారే. కోరుకున్నటువంటి మీకు ఒక నిబంధన దేవుడు చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అది ఏంటో అంటే ఆయన మీలోనికి రావడానికి ఇష్టపడుతున్నాడంట. హల్లెలూయా. ఆయన గమనించిన మనకు ఏమి కావాలి అంటే ఆయన మనలోనికి రావాలంట. హల్లెలూయా. అయితే ఆయన ఎలాగ వస్తాడు అనేది మనకి తెలియాలి ఇప్పుడు. హల్లెలూయా. మరి ప్రతి క్రైస్తవులు కూడా రక్షణ అంటే నీటిలో ములగడము, లేవడము, ఇదొక్కటే అని అనుకుంటాం. మన హృదయము ఎప్పుడైతే కొంతమంది చాలామంది పెళ్లి బాప్తిసాలు తీసుకుంటారు. అవునా? పెళ్లి బాప్తిసాలు తీసుకుంటారు. వాళ్ళకి అసలు ఏమైనా దేవుడి గురించి తెలుసా అండి? అసలు నామమాత్రం కూడా తెలియకుండా ఎవరో అన్యుల్ని తీసుకొచ్చి చాలామంది మేము లవ్ చేసామండి, అతడు దేవుళ్ళలోకి వచ్చేస్తానంటున్నాడండి, అందుకని అండి నేను పెళ్లి చేసుకుంటున్నానండి, లేదంటే నేను చేసుకోనండి అంటే వాడు ఇంకా కన్నింగ్ కదా. ఏం చేస్తాడు? నేను చేసుకుంటాను, నేను ఇష్టపడ్డాను చేసుకుంటాను, తను ఏ దేవుణ్ణి కొలిస్తే ఆ దేవుణ్ణి నేను కొలుస్తానని పెళ్ళికి ముందు అందరూ చెప్తారు. మరి పెళ్ళికి ఎలాగ తీసుకుంటాడు? యేసుక్రీస్తు ప్రభువు నువ్వు రక్షకుడు అని ఒప్పుకుంటున్నావా అంటే నేను ఒప్పుకుంటున్నానండి అంటాడు. మనం ఎలా ఒప్పుకుంటున్నామో అతను అలాగే ఒప్పుకుంటున్నాడు. కానీ తన హృదయంలో ఏం లేదు? క్రీస్తును కలిగి ఉన్నటువంటి ఒక ఆధారము కూడా అతనిలో లేదంట. అవునా కాదా? ఏంట ఆధారం అంటే క్రీస్తు ప్రభువు తన నిమిత్తమై చనిపోయి తిరిగి లేచాడనే వాక్యము, పరిపూర్ణమైన వాక్యము తన హృదయంలో లేదు. ఎందుకు బాప్తిస్మం తీసుకుంటున్నారో, ఎందుకు క్రీస్తులో నడవాలనుకుంటున్నారో ఒక పరిపక్వమైనటువంటి ఆలోచన ఆ యొక్క వ్యక్తిలో లేదు. కాబట్టి ఆ బాప్తిస్మం చెల్లుతుందంటారా? చెల్లదు. కానీ బాప్తిస్మం తీసుకున్నాము అని అంటారు కదా. మరి ఈ రోజున నీటిలో బాప్తిస్మము అంటే దేవుడు అంటున్నాడు తమ హృదయములో విశ్వసించి తన నోటితో ఒప్పుకొనివాడు నన్ను కలిగి ఉన్నవాడు అంటున్నాడు. హల్లెలూయా. రెండూ జరగాలండి. నోటితో ఒప్పుకుంటే సరిపోదంట. దేవుడు ఏమన్నాడు? తమ హృదయములో దేవుణ్ణి అంగీకరించి విశ్వసించి ఈయనే నాకు రక్షకుడు అని తన నోటితో ఒప్పుకోవాలంట. ఇప్పుడు ఈ పెళ్ళికి సిద్ధమైనటువంటి వ్యక్తి వచ్చి ఏమంటున్నాడు? నోటితో ఒప్పుకుంటున్నాడు. ఎక్కడ లేదు? హృదయంలో వాక్యం లేదు. కాబట్టి ఆ వ్యక్తి ఈరోజు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళితే బల్లారాధనలోకి వచ్చేస్తాడు, తీసేసుకుంటాడు. అది కరెక్ట్ అయిన బాప్తిస్మం అంటారా?
కాదు. కానీ ప్రభువు మరి మనకు చెప్తున్నటువంటి ఒక మంచి మాట ఈ దినమున, మొదటి దినమున ఏంటి అంటే, మీరు నీళ్లతో బాప్తిస్మం పొందారు ఓకే, కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు మరణించి తిరిగి లేచాడు, మొదటి ఘట్టం అది. రెండవది ఏంటి అంటే, నా ఆత్మను మీకు అనుగ్రహిస్తున్నాను అని సెలవిచ్చారు కదా. ఇవి రెండు కూడా మన జీవితంలో ఉండాలండి. హల్లెలూయా. నీళ్లలో బాప్తిస్మం పొందిన మనకి కొద్ది దినాల్లో ఏం కలుగుతుందంటండి, ఆత్మను మనం పొందాలంట. అది దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఆ యొక్క మర్మాన్ని, ఆ యొక్క విషయాన్ని గమనించక, రక్షణ అంటే నీటి బాప్తిస్మము చాలు, మేము వెళుతున్నాము, ఆదివారం వెళుతున్నాము, శనివారం వెళుతున్నాము, మంగళవారం వెళుతున్నాము, ఏదైనా కోటాలు ఉంటే వెళుతున్నాము, ఏదైనా మీటింగ్లు ఉంటే వెళుతున్నాము, ఇది కాదు భక్తి అంటే, ఇది కాదు క్రైస్తవ్యం అంటే, ఇది కాదు దేవుడు మనకు అనుగ్రహించింది. హల్లెలూయా. ఇప్పుడు అసలు విషయానికి మనం వద్దాం. హల్లెలూయా. ఇక్కడ చూడండి 5వ వచనంలో, యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరనెను. హల్లెలూయా. పొందుతాము ఖచ్చితంగా. యేసుక్రీస్తు ప్రభువును నిజముగా సొంత రక్షకునిగా అంగీకరిస్తే నీలో ఏం కలుగుతుందంట, పొందుతారు అని ఉందండి. ఇది అంటే దేవుడు ఇస్తాడంట. దేవుని యొక్క వాక్యమునకు, దేవుని యొక్క మాటకు ఎవరైతే లోబడతారో వారికి ఏమనుగ్రహించబడుతుందంట, పరిశుద్ధాత్మలో బాప్తిస్మము దేవుడు ఇస్తాడంట. హల్లెలూయా. ఈరోజు ఇంకా కిందకి వెళదాం చూడండి. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించేదవా. హల్లెలూయా. రాజ్యం అంటే ఏంటండి? హల్లెలూయా. పరలోకమును కోల్పోయిన మనకు దేవుడు మరలా తిరిగి ఆ పరలోకాన్ని, ఆ రాజ్యాన్ని మరలా ఇశ్రాయేలును, అనగా మనం ఇశ్రాయేలుగా మార్చబడాలి. పాపములో ఉన్న యాకోబుగా పిలువబడుతున్నటువంటి యాకోబును దేవుడు పిలిచి 21 సంవత్సరాలు దాసరికంలో ఉన్నటువంటి యాకోబును దేవుడు తోడై ఉండి నడిపించి, మరి విరిగి నలిగిన హృదయం వచ్చేంత వరకు నలిపి ఏం చేశాడండి, యబ్బోకు రేవు దగ్గర తను పట్టుకున్న పట్టు వదలకుండా ప్రార్థిస్తూ ఉంటే, ఇదిగో ఇక మీదట నువ్వు దీవించబడిన వాడవు. ఏమంటున్నాడు దేవుడు? దీవించబడిన వాడు. ఎందుకు అంటే, నువ్వు నన్ను వెళ్ళిపోనివ్వట్లేదు, నువ్వు నన్ను అంతగా ఇష్టపడుతున్నావు గనక నువ్వు దీవించబడ్డావు, దీవెన నీది అన్నాడు. హల్లెలూయా. ఎక్కడండి? పట్టుబట్టాడు, ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఇశ్రాయేలునకు నీవు రాజ్యమును మరలా అనుగ్రహించేదవా. హల్లెలూయా. యాకోబు జీవితము కలిగి ఉన్నామేమో మనం ఇంతవరకు. యాకోబు జీవితం లోకంలో ఇది కావాలి, అది కావాలి, నాకు అది కావాలి, ఇది కావాలి అన్న ఆలోచనలతో మనం ఇంతవరకు బ్రతికామేమో. కానీ ఇశ్రాయేలీలుగా మార్చబడాలి అని అంటే మనలో ఏముండాలండి? పట్టుదల కలిగిన ప్రార్థన కావాలంట. హల్లెలూయా. పట్టుదల కలిగిన ప్రార్థన యాకోబు చేశాడండి. తన జీవితము మార్చబడాలి. నేను ఎంతవరకు పడినటువంటి శ్రమల్లో నుండి, నేను ఎంతవరకు చేసినటువంటి కఠిన దాస్యములో నుండి, నేను మరి పాతదైనటువంటి నా జీవితంలో నా అన్నకు చేసిన ద్రోహము నుండి నేను విడుదల పొందాలి అంటే, నీవు తప్ప నాకు దిక్కు లేదు ప్రభువా. నేను ఈరోజు నా అన్నను ఎదుర్కోవాలి అని అంటే, ఎవరిని ఎదుర్కోవాలంటే, నా సొంత ఇంటికి, నా సొంత దేశానికి, నా సొంత రాజ్యానికి నేను తిరిగి వెళ్ళాలి అని అంటే, నేను గతములో చేసినటువంటి పాపము నన్ను అక్కడికి వెళ్ళనివ్వట్లేదు. అవునా కాదా? యాకోబు సొంత ఊరండి, వెళ్ళలేడా చెప్పండి? వెళ్ళొచ్చు. ఎందుకని వెళ్ళలేకపోతున్నాడు? తను చేసినటువంటి పాపమును బట్టి. ఈరోజు మనం కూడా మనం పోగొట్టుకున్నటువంటి పరిశుద్ధ రాజ్యానికి ఎందుకు వెళ్ళలేకపోతున్నామంటే ఒకటే, పాపము మనల్ని అక్కడికి వెళ్ళనివ్వట్లేదు. తన భార్యను పంపేశాడంట, తన బిడ్డలను పంపాడంట, అందరినీ పంపించేశాడు, కానీ ఒంటరిగా మిగిలిపోయాడండి. అవునా కాదా? ఆ వాగు దాటి అవతలికి వెళ్ళలేకపోతున్నాడు. ఎక్కడ ఆగిపోయాడు? ఒంటరిగా ఆగిపోయి, ప్రభువా నేను కోల్పోయాను, నా ఇంటిని నేను కోల్పోయాను, నా ఇంటికి నన్ను మరలా చేర్చవా అని దేవాది దేవుని యొక్క సన్నిధిలో రాత్రంతా పెనుగులాడితే దేవుడు దిగొచ్చాడండి. హల్లెలూయా. ఆయన వెళ్ళనివ్వట్లేదంట. హల్లెలూయా. మనం అలాంటి తీవ్రత మన హృదయములో ఉంటే ఈరోజు మరలా మన రాజ్యాన్ని మనము
దక్కించుకోగలుగుతాం. హల్లెలూయా. ఇక్కడ చూడండి, కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడగగా, ఆయన కాలములను సమయములను తన తండ్రి తన స్వాధీనం అందించుకుని ఉన్నాడు, వాటిని తెలుసుకునుట మీ పని కాదు. అంటే ఒక నరులుగా, ఒక మనుషులుగా అది మనకి అసంభవము అని అర్థం, అది అసాధ్యము అనే అర్థం. అయితే ఇక్కడ చూడండి, అయినను, హల్లెలూయా, ఒకవేళ మీకు తెలుసుకోవాలని ఉంటే గనక, ఒకవేళ తండ్రి చిత్తమును తెలుసుకుని మీరు బ్రతకాలి అని అనుకుంటే గనక, బ్రతుకు మీద మీకు ఆశ ఉంటే గనక ఎలాగున మీరు చెయ్యండి. హల్లెలూయా. అంటే బ్రతకాలి అనే ఆశ గనక మనకుంటే ఎలా చేయాలంట? అయినను. హల్లెలూయా. అది అసలు మీ వల్ల కాదు, ఎందుకంటే పరలోక రాజ్యం చేరడం అనేది మన వల్ల కాదు. కానీ అయినను అనే మాట చూసారా ఎంత గొప్పగా ఉందో. ఇక్కడ మనకొక ఆశను పుట్టిస్తుందా లేదా? మనకొక ద్వారాన్ని మరి తెలియచేస్తుందా లేదా? తెరుస్తుందా లేదా? ఇక్కడ చూడండి, అయినను అంటే ఒక్కసారి ఇలా ఆగిపోయి ఉంటారు శిష్యులందరూ కూడా. అంటే ఏదో ఆప్షన్ ఉంది నాకు, అక్కడ ఏదో దేవుడు పెట్టాడు నాకు అన్నట్లుగా వారు చూస్తుంటుండగా ప్రభు ఇక్కడ సెలవిస్తున్నారు, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ ఎందుకు కావాలి అని అంటే, మనకు తెలియని ద్వారములు మనకి కనబడాలి. హల్లెలూయా. ద్వారాలు మూయబడి ఉంటున్నాయండి. క్రైస్తవులం అనే పేరే కానీ మనలో ఏమీ లేదు. క్రైస్తవులకు తగినటువంటి జీవితం మనం జీవించట్లా. నిజంగా చెప్తున్నాను, ప్రతి ఒక్కళ్ళు ఇరుకులో ఉన్నోళ్ళే, ప్రతి ఒక్కరం ఇబ్బంది పడుతున్న విధానాన్ని మనం చూస్తున్నాం. కానీ ఏ ఒక్కరు కూడా దాటి వెళ్ళే పరిస్థితిలో లేరండి. యాకోబు మామ ఇంటి దగ్గర ఎలాంటి స్థితి? దాస్యము చేస్తూ దీవించబడ్డాడు. చూసారా అసలు? అవునా కాదు? దాస్యం చేస్తున్నాడు, తను చేసిన పాపమును బట్టి దాస్యము. కానీ దాస్యంలో తను చేస్తున్నటువంటి కష్టార్జితం మాత్రం దీవెన. చూడండి, ఈరోజు మనం కూడా దేవుని కృప ద్వారా బ్రతుకుతున్నాం, కానీ ఆ కృపని మనము శాశ్వతానందంగా మార్చుకోలేకపోతున్నాం, కంప్లీట్గా ప్రజలకు చూపించుకోలేకపోతున్నాం. పైకి భక్తిపరులుగా ఉంటున్నాము, పైకి ధైర్యవంతులుగా ఉంటున్నాము, ఇంట్లోకి వెళ్ళేసరికి కృంగుదల, ఎంత భయంకరమైన పరిస్థితుల్లో మనం అనుభవిస్తూ ఉన్నాం. మన జీవితాల్లో ఎలాంటి ఆందోళన లేదు, భయం లేదు అన్నవాళ్ళు ఒక్కళ్ళు లేరండి కదా. అయితే ప్రభు ఇక్కడ చెప్తున్నాడు, అయినను ఏముందంటే మనకి పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ చూడండి, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశముల యందంతటా భూ దిగంతముల వరకు కూడా మీరు నాకు సాక్షులై ఉందిరని వారితో చెప్పాను. హల్లెలూయా. చర్చిలో సాక్ష్యం చెప్తాం కదండి, చర్చిలో సాక్ష్యం చెప్తాం కదా. అసలు సాక్ష్యం అంటే ఎలా ఉండాలంట? మనం ఒక చర్చిలోనూ సాక్ష్యాలు చెప్తున్నారు, సగం మింగేస్తాం, సగం చెప్తాం. అది కరెక్ట్ కాదు. అంటే కొన్ని చెప్తాము, కొన్ని చెప్పలేకపోతున్నాం, ఎందుకంటే ఒక భయం. అంటే ఈ సాక్ష్యము వెల్లడి అవ్వటం కూడా ఎలాగో చెప్తున్నామో కూడా మనకు తెలియట్లా. ఇక్కడ చెప్తున్నాడు, భూ దిగంతముల వరకు కూడా నువ్వు నాకు సాక్షిగా ఉంటావు. ఎప్పుడు? పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు. హల్లెలూయా. భయం అనేది మనకు ఉండదండి, భీతి అనేది ఉండదు, బాధించువారు నీ దగ్గర ఉండరు. హల్లెలూయా. ఎప్పుడు? పరిశుద్ధాత్మ మనలోనికి వస్తే, ఆయన మనలో ఉంటే మనల్ని చూసి భయపడేవారు అనేకులండి. హల్లెలూయా. యెహోవాను బట్టి మనుషులు నీకు భయపడుదురు అని దేవుడు సెలవిచ్చాడా లేదా? మనల్ని బట్టి ఎవరైనా భయపడతారా? భయపడరు. ఎవరిని బట్టి భయపడతారంట? యెహోవాను బట్టి మనుషులు నీకు భయపడతారు అని రాయబడి ఉంది. హల్లెలూయా. మరి యెహోవా ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటి అంటే, నా కుమారుణ్ణి నేను మీకు ఇస్తున్నాను అన్నాడు. అదే వాగ్దానం అంటే. హల్లెలూయా. వాగ్దానం అంటే ఏంటండి? యేసయ్య వాగ్దానం. ఆ వాగ్దానాన్ని గనక నువ్వు కోరుకుంటే ఈ దినమే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. హల్లెలూయా. నువ్వు శక్తిమంతురాలు, శక్తిహీనురాలు ఎంత మాత్రం కాదు. నువ్వు బలమైన దానవు, పరాక్రమము కలిగిన బలాఢ్యుడు అని దేవుడు పిలుస్తున్నాడు.
శక్తిహీనుణ్ణి లేపి దేవుడు శక్తిమంతుడిగా చేస్తున్నాడు. ఎలాగంటే ఆయన దేవుని మాటకు లోబడితే చాలంట. హల్లెలూయా. ఎవరినైతే పిలుచుకున్నాడో దేవుడు వారు ఏం చేయాలంట? దేవుని మాటకు లోబడాలంట. హల్లెలూయా. తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు మనము సిద్ధముగా ఉన్నట్లయితే, తండ్రి చిత్తము నెరిగి గనక మన ఒక ఉద్దేశాలను తండ్రి చిత్తమునకు లోబడినట్లయితే దేవుడు అంటున్నాడు, ఈరోజు నువ్వు బలవంతుడవు, నువ్వు శక్తి పొందుతావు, ఎందుకంటే నేను నీలోనికి రావడానికి సిద్ధంగా ఉన్నాను. హల్లెలూయా. మనకున్నటువంటి పరిస్థితులు మారాలి అంటే ప్రార్థన ఎంతగా చేసినా కూడా ఒక్కోసారి పని అవ్వదండి. ఎందుకంటే కొన్ని లోపాలు ఉన్నాయి మనలో, మనకు తెలీదు. అయ్యో 2 గంటలు ప్రార్థన చేస్తానండి ప్రతిదినం, 3 గంటలు చేస్తాను, 4 గంటలు చేస్తాను, ఎందుకు జరగట్లేదు? నేను స్తుతి చెల్లిస్తానే ఉంటున్నా, నాకు ఎందుకు జరగట్లేదు అని నువ్వు అన్నట్లయితే దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. గమనించు. హల్లెలూయా. నీలోనికి రావడానికి నీ ద్వారా సామాన్యమైన క్రియలు కాదండి దేవుడు చేసేది. ఏ క్రియలు చేస్తాడంటే దేవుడు అసమానమైనటువంటి కార్యాలు నీ ద్వారా దేవుడు చేయడానికి ఇష్టపూర్వకంగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇదేనా మన హల్లెలూయా. హల్లెలూయా. సామాన్యమైన కార్యాలు కాదండి దేవుడు కోరుకునేది ప్రతి క్రైస్తవుని నుండి. హల్లెలూయా. అసామాన్యమైనటువంటి క్రియలు దేవుడు నీలో నుండి బయలుదేరి చేస్తాడంట. హల్లెలూయా. అయితే ఇంకొక మాట చూద్దాము. దేవుడు అంటున్నాడు, పరిశుద్ధాత్మ మన మీదకి వస్తే ఏం జరుగుతుందండి? శక్తి పొందుకుంటామంట. ఆ శక్తి ద్వారా మనము దేవునికి సాక్షులుగా ఉంటామంట. ఎక్కడా? మన ఇంట్లోనా, ఎక్కడా? మన సంఘంలోనా, మన స్నేహితుల మధ్య, మన ఆఫీసులోనా? కాదు, భూదిగంతముల వరకు, దేశముల వరకునంట. హల్లెలూయా. భూమి స్టార్టింగ్ మొదలుకొని ఎండింగ్ వరకు నీ యొక్క మాట, నీ యొక్క సాక్ష్యము వెల్లడి అవుతానే ఉంటుంది, వెళతానే ఉంటుంది. హల్లెలూయా. అంత ఘనమైన దానిగా చేయాలనేది దేవుని యొక్క ఉద్దేశం. హల్లెలూయా. అయితే ఇంకొక మాట చూద్దాము. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు చూద్దాం. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదు అని రాయబడి ఉంది. హల్లెలూయా. ఏముందండి ఇది? ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారికి ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనిపెడలేదు, చెవికి వినిపించలేదు, మనసుకు గోచరం కాదంట. అంటే మన ప్రతి క్రైస్తవునికి కూడా ఇవి కనిపించక, వినిపించక, హృదయంలో మనము అలాంటివి ఆలోచించలేక దీన స్థితిలో ఉంటున్నారండి ప్రతి క్రైస్తవుడు కూడా. దేవుడు తన్ను ప్రేమించు వారికి ఏవి సిద్ధపరిచెనో ప్రేమించు వారికే తెలియట్లేదంట. హల్లెలూయా. చూసారా ఎంత దీనస్థితిలో ఉన్నామో మనం ఒకసారి ఆలోచించండి. ఇవన్నీ కూడా మనం చూడాలంటే, ఇవన్నీ మనం వినాలంటే, ఇవన్నీ మనము మన హృదయంతో మనము దేవుణ్ణి స్తుతించాలి అని అంటే ఏం జరగాలి? పరిశుద్ధాత్మ అంటే ఆయన మనలోనికి వస్తే తప్ప ఇవన్నీ కనిపించవండి, ఇవన్నీ వినిపించవు. ఇవన్నీ మన హృదయానికి అర్థము కావాలి అని అంటే దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు, కంటికి కనిపించవు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదంటాడు అని వ్రాయబడి ఉన్నది మనకైతే. హల్లెలూయా. ఇక్కడ చూడండి వాక్యం, అక్కడ ఒకసారి వాక్యం మీరు కూడా చదవండి. అది హల్లెలూయా. చూసారండి, ఇప్పుడు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాటిని పొందుకోవాలని ఆశ ఎలాగంటే ప్రభా 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 అన్నాం, కానీ అది మన జీవితంలో కార్యము మనము చూడాలి అంటే ఏం చేయాలంటే అండి, దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనలో ఏమై ఉండాలి? స్థిరముగా ఉండాలి. హల్లెలూయా. ఒక్కొక్కసారి వెంటనే జరుగుతుంది ఏంటంటే, తనువు ఆత్మ కూడా దేవుడు ఇచ్చే దాని మీద ఆశపడి దేవునితో మమేకమై చేస్తాము. ఒక్కొక్కసారి ప్రార్థన చాలా విధాలుగా ఉంటుంది. ఒక్కొక్కసారి చేద్దామని వెళ్తాము, ప్రార్థన చేయలేం. చేయగలుగుతామా? చేయలేం. నిజంగా పూనుకుని వెళ్ళిన రోజున చేయలేం. ఒక్కొక్కసారి అంటే దేవుడి యొక్క
మరి ఆసక్తిని బట్టి, అంటే ఆయన మీద ఉన్న ఆసక్తిని బట్టి ఇలాగ జరుగుతూ ఉంటాయి. ప్రార్థన చెయ్యాలని వెళ్తాం కానీ దేవుడితో కలిసి చేయాలని మన యొక్క ఉద్దేశం ఉండదు. మనకున్నటువంటి శ్రమను బట్టి మనం చేస్తాం కానీ దేన్ని బట్టి చెయ్యం. దేవుడు ఉన్నాడు, వింటాడు, దేవుడు నాకు ఇస్తాడు, ఆయన చెప్పినటువంటి వాగ్దానము మనలో ఉండాలంటే అండి. అవునా కాదా? దేవుడు ఏమంటున్నాడు? తండ్రి ఇచ్చినటువంటి వాగ్దానము కొరకు కనిపెట్టుకుని ఉండమంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం ఒక అవసరతలో ఉన్నాం. అవసరతలో ఉన్నప్పుడు దేన్ని బట్టి ప్రార్థించాలండి? మనం వాక్యము మన నోట ఉండాలి. మన మాటలు కాదు ప్రార్థనలో ఉండవలసింది. ఏం చేయాలి? నీ ప్రతి అవసరతను తీరుస్తానని మాట ఇచ్చావు ప్రభువా, నీకు స్తోత్రం అయ్యా. హల్లెలూయా. నీవు నన్ను అడుగున్నప్పుడల్లా నేను నీకు దయచేవాడు. నువ్వు నాకు దయచేస్తావు ప్రభువా, నాకు తెలుసు. నీవు నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను, భూమిని నీకు దిగంతముల వరకు సొత్తుగా ఇస్తానని ఇంత గొప్ప వాగ్దానము చేసినప్పుడు ఈరోజు నా ముందున్నటువంటి ఈ శ్రమ ఎంత మాత్రము గొప్పది కాదు ప్రభా, నువ్వే గొప్ప దేవుడు. హల్లెలూయా. చూడండి, మనం చేసే ప్రార్థన ఎలా చేయాలంట? నాకు ఒక జాబ్ కావాలి, నాకు జాబ్ ఇస్తున్నావు ప్రభా, జాబ్ ఇస్తున్నావు ప్రభా, జాబ్ ఇస్తున్నావు ప్రభా, ఇది కాదు. ఎలా చేయాలంట? ఈ యొక్క జాబు నీ ద్వారా నేను పొందుకుంటున్నాను, ఎందుకంటే నువ్వు దేన్ని ఎలాగైనా మార్చి నా దగ్గరికి తీసుకురాగలవు. అంటే అక్కడ హెచ్చింపు దేవునికి కలగాలి, ఉద్యోగానికి కాదు. అక్కడ హెచ్చింపు దేవునికి కావాలి, ఇక్కడ ఉన్నటువంటి అప్పులకు కాదు. ఇక్కడ ఉన్నటువంటి మన ముందు ఉన్నటువంటి దేవుడు నేను పెట్టినటువంటి శ్రమ కంటే గొప్ప దేవుడు. ఆ శ్రమను చులకనగా సులువుగా నా యొద్ద నుంచి తీయగలడు. దాని గురించి నేను నీ యొద్దకు వచ్చాను ప్రభు అని చెప్పి దేవుడిని గొప్ప చేస్తూ అక్కడ మనకున్నటువంటి ఈ చులకని శ్రమని మనం గొప్పగా ఎంచకూడదు అంటాడు. ప్రభా, ఈ భయంకరమైన సమస్యల నుంచి నన్ను తీసివేయి ప్రభా, ఈ భయంకరమైన సమస్యల నుండి నన్ను విడిపించు ప్రభా. ఏవి భయంకరమైనవి? ఈ శ్రమ, మన ముందున్నటువంటి శ్రమ అది ఎంత అంటండి? చులకనంట. దేవుడికి ఎంత? నలుసు వంటిది. నలుసు కూడా సరిపోదండి దేవునికి. అసాధ్యమైనది లేదు. హల్లెలూయా. నాకు అసాధ్యమైనది లేదు అని సెలవిచ్చావు ప్రభా. ఈరోజు నా మీద ఉన్నటువంటి ఈ కఠినమైన శ్రమలను విడిపించుటకు నీవు శక్తిమంతుడు అని నేను నమ్ముతున్నాను ప్రభా. మన హృదయంలో విశ్వాసముతో ప్రార్థన చేయాలండి. అట్టి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. హల్లెలూయా. అలాగూ ప్రార్థన చేయాలంటే ఎవరుండాలి? వాక్యం ఉండాలి. వాక్యం ఉండాలి. ఎక్కువగా ప్రార్థన ఎంత చేస్తామో అంతగా వాక్యాన్ని మనం ధ్యానిస్తేనంటే చూడండి, ప్రార్థన చేస్తూ ఉంటే అది మన యొక్క మనసును బట్టి ప్రార్థన ఫలితం ఉంటుంది. కానీ వాక్యము చదువుతూ ఉంటే ఒక్కొక్క మర్మము మనకు తెలుస్తూ ఉంటుంది కదా. ఒక్కొక్క వాక్యం కొత్తగా మనకు తెలియపరుస్తూ ఉంటే పరిశుద్ధాత్ముడు మనలో కదిలిపోతాడంట. హల్లెలూయా. ఒక పరిశుద్ధుడు నాతో మొన్న ఈ మధ్యనే చెప్పినటువంటి మాట ఏంటంటే, మీరు ప్రార్థన ఎక్కువ చేస్తున్నారు కానీ వాక్యం బాగా చదవండి, ఇంకా బాగా చదవండి. మీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా నాకు దేవుడు మీ నోటి నుంచి చెప్పిస్తున్నాడని నాకు అర్థమవుతుంది, కానీ మీరు ఇంకా బాగా చదవండి అమ్మా అన్నారు. నిజంగా ఆ వాక్యం చదువుతూ ఉంటే అంటే మనకున్నటువంటి పరిస్థితులను బట్టి ఎక్కువ టైం స్పెండ్ చేయలేనప్పుడు, ఉన్న సమయాన్ని కూడా సద్వినియోగపరచుకోలేని దినాలు కూడా ఉన్నాయి. కానీ మాట చెప్పిన తర్వాత నిజమే కదా, చూద్దాం, ఇంకా చదువుదాం అని చదువుతూ ఉంటే అనేకమైన మర్మాలు దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ మర్మాల్లో ఏముంటాయంట? ఇప్పుడు ఉందండి, ఒక డోరు కీ వేసేసి ఉంది, మన దగ్గర కీ లేదు. అది ఎక్కడో దూరంగా లేదు, ఎక్కడుంది? ఆ ఇంటి ఆ డోర్ పక్కన ఉన్న కిటికీలోనే ఉంది. అదిగోండి, ఆ కీ ఉన్నట్టే ఉంది. మనము ఆ డోర్ తీసుకుని బయటికి వెళ్ళాలి అంటే అక్కడ ఆ కీ ఉందని పెట్టినట్టు మనకు తెలియదు. ఇప్పుడు ఎవరు చెప్పాలి? పెట్టినోళ్ళు చెప్పాలి. అవునా? మనం చుట్టూ చూస్తాం, అయ్యో కీ లేదు, వాళ్ళు ఎక్కడ పెట్టారో మనకు తెలియదు అని ఊరుకుంటాం. ఇప్పుడు ఆ కీ ఉందని ఎవరు చెప్పాలి? పెట్టినోళ్ళు చెప్పాలి. ఇప్పుడు మనము మరణము నుంచి జీవములోనికి వెళ్ళడానికి ఒక ఆయుధాన్ని నేను మీకు ఇస్తున్నాను, అదే దేవుని వాక్యము అంటున్నాడు దేవుడు. ఆ వాక్యమే దేవుని యొక్క స్వరూపము, అదే దేవుని యొక్క ఆత్మ. హల్లెలూయా. అవునా కాదా? ఈరోజు ఆ కీ ఉందని ఎవరు చెప్పారు? యేసయ్యే సజీవునిగా తిరిగొచ్చి ఏం చెప్తున్నారు? దేవుడు, నా ఆత్మను గనక మీరు పొందుకున్నారు అంటే రాజ్యాన్ని మీకు వచ్చే అవకాశం ఉంది. హల్లెలూయా. ఖచ్చితంగా మీరు పొందుకుంటారు.
మామూలుగా అయితే మీకు అవకాశం లేదు, కానీ మీకు ఇప్పుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు దేవుడు. నా తండ్రి ఒక వాగ్దానం చేశాడు, ఇదిగో నేను నిన్ను భూలోకానికి పంపిస్తున్నాను, నేను చెప్పినటువంటి పనిని చేసి నీ ద్వారా నీతో పాటుగా నా యొద్దకు వాళ్ళని తీసుకొచ్చే అన్నాడు నా తండ్రి. హల్లెలూయా. ఇప్పుడు ఎవరితో పాటుగా అయితే వెళ్ళగలుగుతాం మనం పరలోకానికి? యేసయ్య చెయ్యి వేలు పట్టుకున్నా చాలండి, వెళ్ళిపోతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? నేను నీలోనికి వస్తే నువ్వు బలపడతావు, నేను నీలోనికి వచ్చానంటే నువ్వు స్థిరపడతావు, నేను నీలోనికి వచ్చానంటే ఘనమైన కార్యాలు చేస్తావు, నేను నీలోని ఉన్నాను అనంటే నువ్వు చేయలేని కార్యాలు లేవు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఈరోజు దుఃఖపడుతున్న నీవు రేపటి దినమున నువ్వు నవ్వాలి అంటే దేవుని యొక్క వాక్యము నీలో బలముగా ఉండాలి. హల్లెలూయా. స్థిరముగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. ఇక్కడ చూడండి, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడంటాడు. దేవుని యొక్క ఆత్మే కదా ఇక్కడ మాట్లాడేది. ఇక్కడ నిలబడి ఉన్న నాకేం తెలుసు? ఇక్కడ నిలబడి ఉన్న నాకు తెలుసా? 22 ఏళ్ల క్రితం 23 ఏళ్ల క్రితం దేవుడు అంటే ఎవరో కూడా నేను ఎరగను. ఈరోజు 20 ఏళ్లలో ఆయన యొక్క బలమైన ఆత్మ ద్వారా నడిపిస్తూ, ఆయన యొక్క నోటి మాట ద్వారా నన్ను బలపరుస్తూ ఈరోజు అనేక మందిని బలపరచడానికి సాధనంగా దేవుడు నిలబెట్టుకున్నాడు. అంటే అది దేవుని ఆత్మ వలన, కానీ ఇక్కడ ఉన్న పిరికితనపు ఆత్మ వల్ల అవుతుందంటారా? చెప్పండి. మనుషుని యొక్క ఆత్మ పిరికిదండి, అవునా కాదా? అందుకే అంటాడు దేవుడు, పిరికితనపు ఆత్మని ఇవ్వలేదు నేను, పరిశుద్ధ ఆత్మను నేను మీకు ఇచ్చి ఉన్నాను, దత్తపుత్ర ఆత్మను నేను మీకు ఇచ్చి ఉన్నాను అంటాడు. హల్లెలూయా. ఇక మనుషుల ఆలోచనల బట్టి కాదు మనము నడవవలసింది, పరిశుద్ధాత్మ వలన మనము జీవించాలి. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పుకుని మనం ముగించుకుందాం. హల్లెలూయా. ఇక్కడ చూడండి, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించి ఉన్నాడు. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే కానీ మనుషులలో మరి ఎవరికి తెలియను? హల్లెలూయా. చూడండి, నేను ఏదైనా ఆలోచిస్తే బయటకు చెప్పలేనంతసేపు అది నాకే తెలుస్తుంది. మీరు ఎవరైనా ఊహించగలరా? మీరు ఎవరైనా చెప్పగలరా? చెప్పలేరు. ఎందుకని? ఆ మనుషునిలో ఉన్నటువంటి ఆత్మకే తెలుస్తుందంట. అలాగే ఇక్కడ చూడండి, అలాగే దేవుని సంగతులు ఎవరి ఆత్మకు తెలుస్తాయండి? దేవుని ఆత్మకే తెలుస్తాయంట. హల్లెలూయా. దేవుడు ఎవరండి? తండ్రి అయిన దేవుడు. ఆ దేవుని యొక్క ఆత్మ ఎవరండి? యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. అవునా కాదా? కుమారుడు ఎవరు? వాక్యమే. వాక్యం ఎవరు? వాక్యమే చెప్తుంది, నేను మిమ్మల్ని అనాథలుగా విడవను, పరిశుద్ధాత్మను మీకు ఇస్తున్నాను, మీరు అనాథలు మాత్రం కాదు, నేను మీతో ఉంటాను, నేను మీకు తండ్రిగా ఉంటాను, నేను మీకు తల్లిగా ఉంటాను, నేను మీకు స్నేహితుడిగా ఉంటాను, నేను మీకు ఏది కావాలన్నా నేను మీకు పరిచారకుడిగా ఉంటాను అన్నాడు దేవుడు. ఎలా ఉంటానన్నాడని? పరిచారకుడిగా ఉంటాడంట దేవుడు. హల్లెలూయా. అంటే ఆయన యొక్క వాక్యము మనల్ని బ్రతికించడానికి, ఎలాంటి స్థితికైనా వెళ్ళి నిన్ను లేవనెత్తడానికైనా సిద్ధ మనసు కలిగి ఉన్న దేవుడు. హల్లెలూయా. నేను కోపములో పడిపోయాను, నేను పాపములో పడిపోయాను, నేను బంధించబడ్డాను, నా చేతికి సంకెళ్ళు ఉన్నాయి, నా హృదయము ఎంత మాత్రము కూడా దేవుని వైపు తిరగట్లేదు అని అంటూ ఉంటారు చాలామంది. అవునా కాదా? చాలామంది దేవుడు ఎవరో తెలుసు, దేవుని బలం తెలుసు, కానీ లోకములో ఉన్న దాని వైపు చూస్తూ, లోకములో ఉన్న దాన్ని విడవలేక మరి వాళ్ళకి ఏం తెలుస్తుందండి? దేవుడి బలాన్ని ఏం పొందుకోగలుగుతారు? అయితే నువ్వు గనక దేవుణ్ణి విశ్వసించి నీ నోటితో ఒప్పుకున్నవాడవైతే ఈరోజు మనకేం కావాలండి? పరిశుద్ధాత్మ బాప్తిస్మము కావాలి. ఖచ్చితంగా ప్రతి మనుష్యుడు కూడా పరిశుద్ధాత్మను పొందుకోవాలి. పొందుకుంటేనే తప్ప ఎక్కడికి వెళ్ళలేమంట? ఖచ్చితమైన వాగ్దానం ఉందా లేదా? ఉందా లేదా? బాప్తిస్మం తీసుకుంటే చాలు అన్న వాళ్ళకి ఈ మాట మనం చెప్పాలి. అవునా కాదా? వాళ్ళు రక్షించబడాలంటే వాళ్ళకి ఏం కావాలి? పరిశుద్ధాత్మ కావాలి. అయినా మరి అపోస్తుల కార్యాల్లో 1:8 అంటున్నాడు, పరిశుద్ధాత్మను మీరు పొందినప్పుడు మీరు శక్తిమంతులగుదురు. హల్లెలూయా. మీరు పొంది ఉన్నారండి, అయినను అంటున్నాడు, ఆ రాజ్యం మీకు అనుగ్రహించబడాలంటే పరిశుద్ధాత్మను పొందండి, మీరు వచ్చేస్తారు నాతో పాటు. హల్లెలూయా. ఎందుకంటే తాత్కాలికమైనటువంటి నీటిలో మునిగి తేలే బాప్తీసాలు సరిపోవు. ఇక్కడ దేవుని యొక్క ఆత్మ వలన బయలుపరచబడినటువంటి మార్గములో మనము ప్రవేశించినప్పుడు పరలోకమందే కాదు, భూమి అందు కూడా మనము అసమానమైనటువంటి కార్యాలను మనం చేయగలుగుతాం. హల్లెలూయా. హల్లెలూయా.
ఈరోజు ఒకళ్ళకి లోబడి బ్రతకాల్సిన అవసరం లేదండి. దేవునికి లోబడితే చాలంట. దేవుని ముందు మోకరిల్లితే, దేవుని ముందు మన తల వంచితే ఎక్కడ ఎత్తుతాడంటండి దేవుడు? లోకం ముందు ఎత్తుతాడంట. ఈరోజు దేవుని ముందు దించటం అంటే ఎల్లి అని ఏడవడం కాదు. పరిశుద్ధాత్మలో మనము మాట్లాడగలగాలి, ఆయనతో మాట్లాడే శక్తిని పొందుకోవాలి. హల్లెలూయా. అదే కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో మనం చూస్తే ఈరోజు పరిశుద్ధాత్మను పొందితే కలిగే ప్రయోజనాలు ఈరోజు మనం మొదటిగా కొంతవరకు మనం చెప్పుకుందాం. చిన్న 2 మాటలు. హల్లెలూయా. 14వ అధ్యాయం 1వ వచనంలో అంటే పరిశుద్ధాత్మ మన మీదకి వస్తే మనలో ఏం కనబడతాయి అంటే భూమి మీద లేనటువంటివి మనము చేయగలుగుతామంటండి. భూమి మీద నరులు చేయలేనివి మనం చేయగలుగుతామంట. హల్లెలూయా. అవేంటి అంటే ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో ఆపేక్షించుడి. హల్లెలూయా. మనం ఎప్పుడైతే ఆత్మ కొరకు ఆశ కలిగి ఉంటామో అప్పుడు ఏం కలుగుతుందంటండి? విశేషముగా మీరు ప్రవచన వరమును ఆపేక్షించుడి, ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుతున్నాడంట. హల్లెలూయా. హల్లెలూయా. అంటే మనం నరులం. అంటే అమెరికా వాళ్ళతో మాట్లాడాలంటే ఒక భాష, కర్ణాటక వాళ్ళతో మాట్లాడాలంటే ఒక భాష, తమిళ వాళ్ళతో మాట్లాడాలంటే ఒక భాష. ఇలా ఒక్కొక్క ప్రాంతానికి భాష ఉంది. మరి దేవుని రాజ్యమునకు కూడా ఒక భాష ఉంది. హల్లెలూయా. చాలామంది మనం మర్చిపోతూ ఉంటాం, అవునా కాదు? దేవుని భాషతో మాట్లాడితేనంట ఇక్కడ ఉన్నోళ్ళందరూ ఎలా చూస్తారంట? వింతగా చూస్తారంట మన వైపు. చూడండి, బాగా ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు మాట్లాడుకుంటుంటే తెలుగు మీడియం అయిన మనలాంటి వాళ్ళు ఏం చేస్తాం? ఇలా చూస్తాం. వాళ్ళు ఏం చెప్తున్నారో ఏదో ఒక్క మాట అన్నా మనకు అర్థం అవ్వకపోతుందా అన్నట్టు చూస్తామా లేదా? ఈరోజు దేవుడు అంటున్నాడు, నీవు నాతో మాట్లాడే శక్తిని నేను నీకు ఇస్తాను, నా భాషను నేను నీకు నేర్పిస్తాను. హల్లెలూయా. మనం ఏం చేయాలి ఇప్పుడు? విన్నది ఎందుకండి? ఇప్పుడు ఈ 1 అవర్ ప్రోగ్రామ్ దేనికి అనుకుంటున్నారు? ఆసక్తిని, అంటే దేవుడు ఏమిస్తాడో, దేని కొరకు మనం వేచి ఉండాలో, దేన్ని దేవుడి దగ్గర అడగాలో మనకు నేర్పిస్తున్నాడు ఈ రోజున. హల్లెలూయా. అయితే దేవుడు అంటున్నాడు, నాతో మాట్లాడడం నేను మీకు నేర్పిస్తాను. హల్లెలూయా. ఇక్కడ చూడండి, అది ఎందుకనగా భాషతో మాట్లాడువాడంట మనుషులతో కాదంట, దేవునితో మాట్లాడుతున్నాడు. మనుష్యుడు ఎవ్వడునూ గ్రహింపడు కానీ వాడు ఆత్మ వలన మర్మములను పలుకుతున్నాడంట. హల్లెలూయా. అంటే ఎవ్వరూ గ్రహింపలేని గొప్ప గూఢమైన సంగతులను నేను నీకు తెలియపరుస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. యేసయ్యతో మాట్లాడాలి అంటే మనకు ఒక ఫోన్ నెంబర్ ఉంది కదండి. ఏంటది? మన అందరికీ తెలుసు, 333. హల్లెలూయా. 3 కొట్టామనుకోండి దేవునికి కనెక్షన్ కలుస్తుంది. కనెక్షన్ కలిగాక ఇలా చూడడమా? మన భాషలో మాట్లాడడం కాదు. దేవుడు ఏమంటున్నాడు? నాతో స్వయంగా ముఖాముఖిగా, అంటే అర్థమయ్యేటట్లుగా మనం మాట్లాడుకుందాం. హల్లెలూయా. ఎత్తి ఆయన చెప్పేది మనకు అర్థం కాదండి, చేయడం చేసేస్తాం, నెంబర్ ఉంది కదా అని. ఎవరో తెలియని వాళ్ళు ఎత్తితే ఏం చేస్తాం? అమ్మో రాంగ్ నెంబర్ అని పెట్టేస్తాం. అవునా కాదా? మనం చేసింది యేసయ్యకని తెలుసు, కానీ ఏమంటాం? ఆయన మాట వినగానే మనకు తెలియదు ఆయన మాట, ఆయన భాష తెలియదు మనకి. ఏం చేస్తాం? తక్కువని పెట్టేస్తాం. అవునా కదా? అర్థం కాకది. ఈరోజు దేవుడు అంటున్నాడు, భాషలతో మాట్లాడువాడు దేవునితో మాట్లాడుతున్నాడంట. హల్లెలూయా. 333 నొక్కి ఏం చేయాలంటండి? ఎలా మాట్లాడాలో నేర్పిస్తున్నాడు. హల్లెలూయా. దేవునితో స్వయంగా మాట్లాడే శక్తిని దేవుడు మనకి ఇస్తానంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు సాతాను మనల్ని చూసి భయపడే విధంగా, అమ్మో వీళ్ళు మాట్లాడేసుకుంటున్నారు, నాకేం అర్థం కావట్లేదు అంటాడు. ఏమంటాడు? వాళ్ళు బాగానే మాట్లాడేసుకుంటున్నారు, వాళ్ళు ఏమేం చెయ్యాలో అన్నీ కూడా వాళ్ళు ఇరువురు కలిసి ఏం చేస్తున్నారు? ఇరువురు కలిసి 2 3 నా నామమును కూడా ప్రార్థన చేస్తే అవి ఖచ్చితంగా నెరవేరుతాయి అన్నాడు. పరిశుద్ధాత్ముడు గనక మనతో కలిస్తే సాతాను పారిపోకుంటాడంటారా? సాతాను ఈ లోకంలో వాడు మన మీద ఏదైనా దాడి చేయడానికి వాడికి అవకాశం ఉంటుందంట. ఈరోజు ఆత్మ ఎందుకు కావాలి అంటే మనల్ని బంధించటానికి, మనల్ని హింసించటానికి, మనల్ని దేవుడి నుంచి వేరుపరచటానికి. ఎవరైతే కుతంత్రాలు, ఎవరైతే తంత్రాలు పన్నుతున్నారో వాణ్ణి ఏం చేయడానికి? మస్టు పెట్టించడానికి. హల్లెలూయా. వాడు మరలా తిరిగి లేవనంత, కోలుకోలేనంత దెబ్బ కొడితేనే తప్ప వాడు వినండి మాట. ఏ మాత్రం పట్టించినా వాడికి ఎలా దూరేస్తాడు? సన్న సందులో జరి దూరినట్టు వెళ్ళిపోతాడు. హల్లెలూయా.
అవునా కాదా? వాడికి ఎంత సందు చాలు, చిన్న సందు చాలు. మనలో ఉన్న లోపాలని మనకి బయలుపరిచి ఏం చేస్తున్నాడు? తెలియచేసి ఏం చేస్తున్నాడు? మనల్ని శక్తిహీనులు చేస్తున్నాడు. దేవుడు అంటున్నాడు, ఈరోజు నాతో చెప్పు, నువ్వుకేది ఉన్నా కూడా. హల్లెలూయా. వాడికి తెలియని భాష, నాకు తెలిసిన భాష ఉంది, నా భాషలో నువ్వు చెప్పు, వాడు వినడులే. హల్లెలూయా. నువ్వు నేను మాట్లాడుకుందాం, వాడికి సంబంధం లేని మా భాషతో. హల్లెలూయా. నువ్వు నాతో మాట్లాడు, నేను నీకు చెప్పేది కరెక్ట్గా విను నువ్వు. హల్లెలూయా. ఆయనకి అన్ని భాషలు వచ్చండి యేసయ్యకి. హల్లెలూయా. అసలు భాషలను ఇచ్చిందే ఆయన, ఆయనకి తెలియని భాష ఏమీ లేదు. కానీ మనకు తెలియదు కదా ఆయన భాష. కాబట్టి అంటున్నాడు, ఈరోజు నా దగ్గరికి రా, నేను ఇస్తాను నా భాషని. హల్లెలూయా. మేడగదిలో 10 దినములు మరి ఆ యొక్క శిష్యులందరూ కలిసి ప్రార్థన చేస్తూ ఉంటే అగ్ని దిగి వచ్చిందంటండి. హల్లెలూయా. అగ్ని అనగా పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. మనలో ఉన్న కళంకాన్ని అంతటిని తొలగించి స్వచ్ఛమైనటువంటి స్ఫటికము వలె మనల్ని చేస్తాడంట దేవుడు. హల్లెలూయా. మనలో లోక సంబంధమైన వాటిని అన్నిటినీ కడిగివేసి పరిశుద్ధాత్మ ద్వారా మర్మాలను వినే శక్తిని ఇస్తాడంట. మర్మాలను లోకానికి తెలియజేసే శక్తిని ఇస్తాడంట దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. భాష నేర్చుకున్న తర్వాత ఏం చేయాలండి? ఆ భాషలకి అర్థం చెప్పడం కూడా రావాలంట. హల్లెలూయా. అదొక వరం. మళ్ళీ భాష ఏదైనా కూడా ఒక్కసారిగా వచ్చేదండి. మనము ఆతృతతో, ఆసక్తితో డిగ్రీలు సంపాదిస్తాం చూడండి. 10th తర్వాత ఇంటర్ తర్వాత డిగ్రీ తర్వాత పీజీ చేస్తామా లేదా? ఇది ఒక్క వన్ డేలో అయ్యేది కాదు. మనం అనుదినము కూడా దేవునిలో ఎదగటానికి మనము ప్రయాసపడితే. హల్లెలూయా. మనం ఇప్పుడు ప్రార్థన చేస్తాం కదా, ప్రార్థన కూర్చుని భాషల్లో ప్రార్థన చేస్తే అద్భుతాలు చూశానండి నేను. భాషల్లో ప్రార్థన చేస్తే నేను అనుకునేదాన్ని, గంటలు తరబడి ప్రార్థన చేస్తాం, వీళ్ళేంటి అంత సులువుగా కూర్చుని ప్రవ్వా నాకు ఇది కావాలి అని అడుగుతున్నారు, తర్వాత షెకేరే మేమేమేమే అంటున్నారు, ఏంటిది? వాళ్ళు నెక్స్ట్ ఫ్యూ డేస్లోనే వాళ్ళు అద్భుతం చూడగలుగుతున్నారు. ఒకసారి ఒక సిస్టర్ అన్నారు, అంతసేపు మనం ప్రార్థన చెయ్యక్కర్లేదు సిస్టర్, మీకు తెలియదు అన్నారు. ఇప్పుడు భలే చెప్తుంది ఇవిడి అనుకున్నాను నేను, నాకు తెలియక. నేను అజ్ఞానంలో ఉండి ఆవిడ నేనేమనుకున్నాను, అయ్యో ఈవిడ భలే చెప్తుంది, గంటలు ప్రార్థన చేస్తే అంతసేపు అవసరం లేదంట, అంతసేపు ఏం చేయాలంట? భాషలో మాట్లాడాలంట. ఇదేంటిది ప్రార్థన మానేసి అనుకున్నా. ఈరోజు ఆ భాష ఏంటో తెలుసండి? ప్రార్థనే. అది కూడా దేవునితో మర్మాలు పలుకుతున్నావు, దేవుడి నుంచి మర్మాలు తెలుసుకుంటున్నావు, అది ప్రార్థన, నిజమైన ప్రార్థన. కాబట్టి ఈ రోజున మనకున్నటువంటి ఈ సమయంలో, ఈ మొదటి దినాన మరి మనందరం కలిసి 2 నిమిషాలు మనందరం కూడా లేచి, ప్రభువా నన్ను బలపరచువా, నేను ఆసక్తితో వచ్చానయ్యా, ఈరోజు నీ భాషా వరం ఇస్తావో, నీ ప్రవచన వరం ఇస్తావో, స్వస్థత వరం ఇస్తావో, మరి భాషలకు అర్థము చెప్పే వరం ఇస్తావో, ప్రభువా తండ్రి దర్శన వరం ఇస్తావో, మరి ఏ వరమో నిచ్చి నన్ను నింపుతావో నాకు తెలియదయ్యా. నీవు నాతో మాట్లాడు ప్రభువా, నీవు నన్ను దర్శించు ప్రభువా, నాకు నీ ఆత్మ వరములను పొందాలని ఆశ కలిగి వచ్చానయ్యా అని చెప్పి మీరు అందరూ కూడా ప్రార్థన చేద్దామండి 2 నిమిషాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవానికి స్తోత్రములు, వందనాలు. హృదయపూర్వకముగా మనము అడిగితే దేవుడు ఖచ్చితముగా కాదనక ఇచ్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. దేవా పరిశుద్ధాత్మ తండ్రి, అయ్యా నీ వెలుగుతో నన్ను నింపుము తండ్రి. నాయన దహించు అగ్ని వలె నా మీదకి రమ్మని అడుగుచున్నానయ్యా తండ్రి. ఎవరి మట్టుకు వారు పరిశుద్ధాత్మ తండ్రి నాలోనికి రండి ప్రభువా. అయ్యా నాలోనికి వచ్చి నన్ను బలపరచండి అయ్యా. ఆత్మ మర్మములను తెలియచేయగలిగినటువంటి శక్తిని నాకు దయచేయండి. లోకములో ప్రభా తండ్రి ఎవ్వరూ చేయలేనటువంటి కార్యాలు ప్రభా నా ద్వారా మిమ్మల్ని మహిమపరచగలిగిన శక్తిని నాకు దయచేయండి అయ్యా. అయ్యా ఆత్మ శక్తిని దయచేయండి అయ్యా. పరిశుద్ధాత్మ శక్తిని నాకు దయచేయండి. ఆత్మ బలమును నాకు దయచేయండి ప్రభా. పరిశుద్ధాత్మ తండ్రి నాయనానికి స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములయ్యా. అగ్ని దిగి వచ్చునుగాక ప్రభా తండ్రి నాయన. ఆత్మ చేత నింపండి ప్రభా. అయ్యా ఆత్మ వరములను ఆసక్తితో ఆపేక్షించమంటున్నావు ప్రభా, ఆసక్తితో ఆపేక్షించమంటున్నావు ప్రభా. పరిశుద్ధాత్మ తండ్రి నాయన నీ చిత్తమును గ్రహించడానికి అయ్యా నేను
నీతో కలిసి పని చేయడానికి, అయ్యా మేము మీతో కలిసి ప్రభా తండ్రి సహవాసము చేయడానికి, అయ్యా తండ్రి నేను ఎరగని వారి వలె కాదయ్యా, మిమ్మల్ని తెలుసుకున్న వారిగా మేము బ్రతకడానికి సహాయము చేయండి. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిమంతులగుదురని వాగ్దానము చేసినటువంటి తండ్రి యొక్క చిత్తమును ప్రభా మేము తెలుసుకుని పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించబడడానికి సహాయం చేయండి అయ్యా. అయ్యా తండ్రి నాయనా యేసయ్యా మమ్మలను దర్శించండి అయ్యా. వచ్చిన బిడ్డలను తాకండి ప్రభువా. నీ పరిశుద్ధాత్మ శక్తి నాయన నీ బిడ్డల మీదకి దిగి వచ్చిన గాక. ఆత్మ చేతనైనా నీ బిడ్డలు ప్రభా తండ్రి ఎదుగుదురుగాక అని ప్రకటిస్తున్నాను తండ్రి. అయ్యా తండ్రి నాయన నీ పరిశుద్ధాత్మ అనుభవము అయ్యా వారిలోనికి వచ్చునుగాక అని ప్రకటిస్తున్నాం తండ్రి నాయన. సర్వశక్తి గల దేవుని యొక్క పరిశుద్ధాత్మ నాయన నీ బిడ్డల మీదకి దిగి వచ్చునుగాక. ఆత్మ తండ్రి నీకు స్తోత్రములు వందనాలు. ఆత్మ తండ్రి నీకు స్తోత్రములు వందనాలు వందనాలు వందనాలు. స్తుతియు మహిమ ఘనత ప్రభావములు నీకే కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అయ్యా నాయన నీ బిడ్డలను ప్రభా తండ్రి దర్శించుము తండ్రి నాయన. తమ నోట ప్రభా నీ మాటను ఉంచు ప్రభా నాయన. అయ్యా నాయన నీతో మాట్లాడే శక్తి, నీతో ప్రభా తండ్రి సహవాసం చేసే కృప, అయ్యా నీ నుండి ప్రభా అద్భుతమైన వరములను పొందుకునే ప్రభా ధన్యత నాయన నీ బిడ్డలకు దయచేయుదుగాక. హల్లెలూయా దేవానికి స్తోత్రములు వందనాలు, స్తోత్రములు వందనాలు ప్రభ వందనాలు తండ్రి నాయన. అయ్యా హృదయమును సిద్ధపరుచుకున్న కొద్ది ప్రభ అయ్యా ఆత్మ యొక్క అనుభవములతో నీ బిడ్డలను నీవు నింపుదువుగాక ప్రభ. పరిశుద్ధ ఆత్మ తండ్రి నాయన నీ అభిషేకము నీ బిడ్డల మీదకి దిగి వచ్చునుగాక. తమ నోట నీ మాట ఉండునుగాక ప్రభ. నీ నోరు బాగుగా తెరువుము అయ్యా తండ్రి నాయన. నా మాటలతో నేను నిన్ను నింపిదనని వాగ్దానం చేశావు అయ్యా తండ్రి నాయన. నీ నోరు బాగుగా తెరువుము అని ప్రభా తండ్రి నాయన సెలవిచ్చిన తండ్రి, ఈరోజు ప్రభా తమ హృదయములను నాయన నీ సన్నిధిలో ప్రభా తండ్రి నాయన విప్పి ఉంటుండగా, నోరు తెరచి ఉంటుండగా ప్రభా సర్వశక్తి గల దేవుని యొక్క ఆత్మ మిమ్మును ఆవరించునుగా కానీ ప్రకటిస్తున్నాం తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. రికలమ శరబబబబబ ఓ రికలమ మమమమమమ రికెందెర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 ె రిబబబబబబ శకరకలనందర సరకలేందెరెరెరెరెరెరె రిబబబబబబబబ ఓ శకరమమమందర సరకలేందెరెరెరెరెరెరబ శరబబబబ ఓ రికెందెరెరెరెరె రిబబబబబబబబబ శకరమమమమ రబదర సరకలేందెరెరెరెరెరె రిబబబబబబబ ఓ రికెందెరెరెరెరెరె రిబబబబబబబబబ శకలకలమందర సరెలెలెలె రిబబబ శకలమందర సరెరెరెరెరె రిబబబబబబబ. పరిశుద్ధాత్మ తండ్రి నాయన ఈ యొక్క ఆవరణంలో మీరుండి ప్రభా తండ్రి మమ్మల్ని ముడుతున్నందుకు వందనాలు ప్రభా. ఆత్మ తండ్రి నాయన మీ బిడ్డలను ముడుతున్నందుకు వందనాలు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ తండ్రి నాయన నీ ప్రభావమును నీ బిడ్డలో ప్రభా నింపుతున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. రిఖా లమ షర బాబా బాబా ఓ రేఖేందరే సక లెరెందరే సెరోలో లమ సరక లబా రి బాబా 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 ఓ రేఖేందరే రే రే శబ రబా బాబా బాబా శక రమందర సరే లే 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 రెబా షర బాబా బాబా. దేవానికి స్తోత్రములు వందనాలు, స్తోత్రములు వందనాలు, స్తోత్రములు వందనాలు. పరిశుద్ధాత్మ తండ్రి నీకే వందనాలు, నీకే వందనాలు, నీకే వందనాలు. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. హల్లెలూయా 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 హల్లెలూయా. రిఖలమ శరబబబబ. దేవానికి స్తోత్రములు 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 వందనాలు రాజ్య. పరిశుద్ధ ఆత్మ తండ్రి అయ్యా ఈ మొదటి దినమున ప్రభ పరిశుద్ధ ఆత్మ యొక్క ప్రభ తండ్రి నాయన బలమును గుర్చియు తండ్రి నాయన పరిశుద్ధాత్మ యొక్క శక్తిని గురించి ప్రభా మాకు బయలుపరిచి మమ్మల్ని ప్రభా తండ్రి కొద్ది సమయంలో ప్రభా నాయన మమ్మల్ని సంసిద్ధులుగా మార్చడానికి అయా ఆపేక్షించడానికి కావలసినటువంటి ప్రభా సిద్ధపాటును మీరు మాకు ఇచ్చి ఉన్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. కూడి వచ్చిన బిడ్డలు బలమును పొంది తిరిగి వెళ్ళాలి ప్రభా. అయా ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించుటకు కావలసినటువంటి పరిశుద్ధాత్మ శక్తి అయా నీ బిడ్డలను ప్రభా తండ్రి నాయన నింపునుగా కానీ ప్రకటిస్తున్నాం. అయా తండ్రి నాయన నీ నామ
మహిమార్థమై ప్రభా బూది గంతముల వరకు కూడా గొప్ప సాక్షులుగా నీ బిడ్డలు ప్రభా తండ్రి నాయన నిన్ను మహిమపరచుటకు సాధనములుగా ఉందురుగా కానీ ప్రకటిస్తూ ప్రభా అయ్యా నేటి దినమున మీరు చెప్పిన ప్రతి మాట మా హృదయాల్లో వెత్తబడి అనుదినము అనుక్షణము ప్రభా నిన్ను కలిగి మేము జీవించటానికి లోకానికి మాదిరిగాను అయ్యా అయినా ప్రభా తండ్రి నాయన లోకము ప్రభా తండ్రి చూసి ఆశ్చర్యపడినట్లుగా మా జీవితాలను మీరే మార్చమని అయ్యా నిన్ను కనబరిచి నిన్ను మహిమపరిచే శక్తి లోకములో ప్రభా లోకమును జయించగలిగినటువంటి ప్రభా సామర్థ్యము మరి నాకును మరి కుడి వచ్చినటువంటి బిడ్డలందరికీ దయచేసి దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. హల్లెలూయా హల్లెలూయా. పరలోకమందున మా యొక్క తండ్రి మీ నామ పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి అందు నెరవేరునుగాక. మానదిన ఆహారం మాకు అడిగి దయచేయము, మా ఇళ్ళ అపరాధం చేసిన వారు క్షమించిన ప్రకారం మా అపరాధం మీరు క్షమించము, మమ్మ శోధనను తప్పించి రక్షించుము. రాజ్యము శక్తియు మహిమ నిరంతరము మీవు నావు తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మక సహవాసము సన్నిధి దీవెన ఆయన యొక్క పరిశుద్ధాత్మ శక్తితో మనల్ని అందరినీ కూడా నింపి నడిపించునుగాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.